చెట్టు ఎర్రచంద్రం మొక్కలు ఎక్కడ వేసినా పెరుగుతాయండి. మన ఏరియాలో ఎక్కడ వేసినా పెరుగుతాయి, ప్రపంచంలో ఎక్కడ వేసినా పెరుగుతాయి. కానీ క్వాలిటీ వచ్చే నేలలు మాత్రం శాశ్వతస్థలం పార్క్ ఎక్కడ ఉందో అక్కడే. ప్రపంచం మొత్తం మీద అంటే 200 దేశాల్లో ఇది పండదండి. సుమారుగా ప్రపంచంలో 200 దేశాల పైనే ఉన్నాయి. ఇది ఇండియాలో శాశ్వతస్థలం కొండలు ఎక్కడైతే శాశ్వతస్థలం ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం ఈ పంటకు అనుకూలమైన నేలలు ఉన్నాయి. మనం ఆ ఏరియాలో ఉన్నాం. ఈ శాశ్వతస్థలం ఫారెస్ట్ అన్నది మన ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో ఉందండి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 6 జిల్లాల్లోని శాశ్వతస్థలం ఫారెస్ట్ ఉందండి. ఆ శాశ్వతస్థలం ఫారెస్ట్ దగ్గరగా ఉన్న పొలాల్లో మనం రైతుల దగ్గర లీగల్గా ఉన్న పొలాలను కొని ఇలా వెంచర్లు వేస్తూ ఇలా ఎర్రచందనం పంటను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఈ విధానానికి 2016 నుంచి మనం ఈ విధానంలోకి వచ్చాము. ఈ ఎర్రచందనం వెంచర్లు వేసే సిస్టమ్ అన్నది ఇంతకుముందు లేదండి. మన కంపెనీ కంటే ముందు ఈ ఎర్రచందనం వెంచర్లు వేసి అమ్మే విధానం అసలు లేదండి. దీనికి కమర్షియల్గా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండి. 2015లో దీన్ని ఇలా వెంచర్లు వేయటం మొదలుపెట్టామండి. ఇలా ప్రకాశం జిల్లాలోని, ఈ పక్క నెల్లూరు జిల్లాలోని, ఎదురెదురు మన అనంతపురం జిల్లాలోని ఈ 6 జిల్లాల్లో కూడా వెంచర్లు అయిపోతున్నామండి. ఇప్పటికీ ఈ 2016 నుంచి 25 వెంచర్లు కంప్లీట్ చేసామండి. 26 వెంచర్స్ మొత్తానికి మనం ఇప్పుడు వెళ్తుంటాం. మనం ప్రతి వెంచర్ని 50 ఎకరాల నుంచి 100 ఎకరాల దాకా ఉంటుందండి. 100 ఎకరాలు దాటి 150 ఎకరాల వెంచర్లు కూడా మనకు ఉన్నాయి. ఇప్పటికీ 2400 ఎకరాల్లో 25 వెంచర్లు కంప్లీట్ చేసి ఇలా మొక్కలు పెట్టడం జరిగిందండి. అంటే వేలాది ఎకరాల్లో ఎర్రచందనం మొక్కలు పెట్టిన కంపెనీ సాయి ప్రాపర్టీస్ తప్ప ఈ మార్కెట్లో ఏదీ లేదండి. అలాగే మన కంపెనీకి కూడా ఒక బ్రాండ్ ఉందండి. ఏంటంటే అంటే బ్రాండ్ ఈ కంపెనీ మేనేజ్మెంట్కి 22 సంవత్సరాల మొక్కల పెంపకం అనుభవం ఉంది. చెప్పింది చేస్తారు. కస్టమర్కి ఏవైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేరుస్తారు. ఇలా సాయి ప్రాపర్టీస్ కాకుండా ఎర్రచందనం వెంచర్లు వేసే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. అన్ని కంపెనీల కంటే సాయి ప్రాపర్టీస్లో ఎర్రచందనం పొలం కొనుక్కుంటే మంచిదన్న విషయం మీ దృష్టికి వచ్చేలాగా చాలా ప్రచారం ఉందండి. బయట అంత బ్రాండ్గా ఉన్నాం అనమాట. ఇది మన ఊళ్ళో మనం పొలం కొనుక్కుంటే మనకు అలా రిజిస్ట్రేషన్ అయిపోతుందో డాక్యుమెంట్, పట్టాదారు పత్రం, లింక్ డాక్యుమెంట్ ఎలా ఉంటాయి, ఇది కూడా అంతేనండి. పైగా మనకు అదృష్టం వరం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పొలం. మనకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొనే అలవాటు మనకు చాలా ఉందండి. కర్ణాటక వెళ్ళి తుంగభద్రలో పొలాలు కొన్నారు, ఒరిస్సాలో కొంటున్నారు, మహారాష్ట్రలో కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొలాలు కొనే విధానం మన ఏరియా వాళ్ళకి చాలా మందికి అలవాటు. ఇది మనకి ఒక 2 జిల్లాలు దాటి వస్తాం అవుతాడు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా దాటి ప్రకాశం జిల్లాలకు వచ్చాం. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకో జిల్లా దాటి వెళ్తున్నాం, నెల్లూరు జిల్లాకి వెళ్తాం. 26 వెళ్తాం. పొద్దున్న చీకటితో 5 గంటలకు బయలుదేరితే మన పొలం చూసుకుని మనం సాయంకాలం మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. మీ ఏరియా అంతా మన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు మాట్లాడతారు. మన డాక్యుమెంట్ కూడా తెలుగులోనే ఉంటుంది. అలాగే మన ఊళ్ళో మనం పొలం కొనుక్కోకుండా ఇక్కడికి వచ్చి ఎంత పొలం కొనుక్కుంటున్నాం అంటే ఇంత దూరాన్ని 400 కిలోమీటర్లు ఎందుకు వస్తున్నాం అంటే ఎర్రచందనం అన్నది ప్రపంచంలో ఎక్కడా పండదు. ఎంత విలువైన పంట సృష్టిలో మరి విక్కలేదు. దీని మీద వచ్చే ఆదాయం దేని మీద రాదండి. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ పంట పండించినా కూడా ఇంత ఆదాయం దేని మీద రాదు. ఇది వచ్చేటికి టన్ను వచ్చేటికి 20 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉన్నది ఎర్రచందనం పంట. అలాగే మనం దీంట్లో 1/4 ఎకరం కానించి కొనుక్కొచ్చండి. 8 లక్షలు అంటే 1/4 ఎకరం, అరెకరం వచ్చేటికి 15 లక్షలు, ఎకరం వచ్చేటికి 30 లక్షలు. అలా మనకు ఎకరం కానీ, అరెకరం కానీ, 1/4 ఎకరం కానీ మనకు తీసుకోవాలనే ఉద్దేశం బట్టి మనం తీసుకుని మన ప్యాన్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే దీన్ని కంపెనీ ఏం చేస్తుందంటే మన ఊళ్ళో పొలం కొనుక్కుని అక్కడ ఆ పొలం చేసుకునే ఒక రైతుకి ఎలా మనం ఇస్తామో లీజుకో, కౌలుకో, మగతాకో ఇది లీజుకి మన కంపెనీ తీసుకుంటుందండి. డెవలప్మెంట్ని మొత్తం సాయి ప్రాపర్టీస్ అనే కంపెనీ దీన్ని డెవలప్మెంట్ బాధ్యత తీసుకుంటుందండి. దీనికి చుట్టూ ఫెన్సింగ్ వేసి, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఎన్ని బోర్లు అవసరమైతే అన్ని బోర్లు వేసి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి, మొక్కలు పెట్టిన కాడి నుంచి ఈ ఫలసాయం వచ్చే వరకు అంటే 10 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఇట్లా మనకు ఫలసాయం రాదండి. 11వ సంవత్సరం కానీ లేకపోతే 12వ సంవత్సరం కానీ మొక్కలు పెరిగి మనకు ఆదాయం వస్తుందండి. ఎకరానికి వచ్చేటట్టుకు 400 మొక్కలు పెడతామండి. అరెకరానికి 200 మొక్కలు, 1/4 ఎకరానికి 100 మొక్కలు. అంటే ఈ పెరిగిన తర్వాత 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ పెరిగిన మొక్కల్లో కొన్ని మొక్కలు కట్ చేసి మనకు ఆదాయం స్టార్ట్ చేస్తారండి. ఒక్కసారి మీరు పొలం కొనుక్కున్నప్పుడు మాత్రం ఒక్కసారి డబ్బులు పెడతారు. తర్వాత మళ్ళీ మీకు ఆదాయం స్టార్ట్ అయ్యే వరకు ఈ 10-11 సంవత్సరాల పాటు మళ్ళీ మీ దగ్గర పెట్టుబడి రూపాయన కంపెనీ రూపాయి అడగదండి. మీకు 11వ సంవత్సరం మీకు ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆదాయంలో 40% కంపెనీ తీసుకుంటుంది, 60% రైతుకి ఇస్తుంది. అంటే మీకు అది సుమారుగా ఒక ఎకరం కొనుక్కున్న వాళ్ళకి ఎంత ఆదాయం ఉండొచ్చు అంటే ఎకరానికి మీకు వచ్చి 60% 25 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉంటుంది. వాస్తవంగా మీకు వచ్చి 2 కోట్ల పైన 2 కోట్ల రూపాయల ఆదాయం అంటే మనలాంటి సామాన్య రైతు ఎవరు నమ్మలేరు. ఎకరానికి 25 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉంటుందండి. మీకు వాస్తవానికి వచ్చేది 2 కోట్లు. 2 కోట్లు పక్కనట్టేసి మీరు 25 లక్షల రూపాయలు నమ్మినా సరే 25 లక్షలు అనేది కూడా చాలా పెద్ద ఆదాయం అండి. మన ఏరియాలో ఏ పల్లెటూరులో చూసినా 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో ఉందండి పొలం. అది మనం
అక్కడ ఈ చెరువుల విషయాన్ని పక్కన పెట్టుకుంటే మనకు ప్రధాన పంట అయినప్పటికీ వరి అండి. వరి మీద ఆదాయం చూసుకుంటే 40,000 50,000 నుంచి లేదండి సంవత్సరానికి. మన ఏరియాలో కొన్ని ఏరియాలో కొబ్బరి తోట కనుక వేస్తే కనుక కొబ్బరి తోట గురించి మనం ఆగాలంటే 7-8 సంవత్సరాలు ఆగాలని ఆదాయం రావాలి. దాని మీద ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువ ఆగితే కనుక మీకు సంవత్సరానికి ఎకరం 30 లక్షలు పెట్టుకుని మీరు 10 సంవత్సరాలు ఆగితే మీకు 11వ సంవత్సరం కానీ గ్యారంటీగా 11వ సంవత్సరం ఆదాయం వస్తుంది. ఇన్ కేసు ఇది మొక్క పెరగటం ఇది ప్రకృతి మీద ఆధారం కాబట్టి ఒక సంవత్సరం లేట్ లెక్కేసుకున్నా 12వ సంవత్సరం ఆదాయం వచ్చినా సంవత్సరానికి 25 లక్షలు తక్కువ కాకుండా ఆదాయం వస్తుంది. అంటే 25 లక్షల కంటే ఎంత ప్రకృతి వైపు 25 లక్షల పైన వస్తుంది కానీ తక్కువ లేదని మీకు వాస్తవం వచ్చి 2 కోట్లు. సార్ ఈ రకంగా మనం లీగల్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంత పెద్ద కంపెనీ ఇంత మంచి కంపెనీ మార్కెట్లో మీరు ఎక్కడ నెత్తినా లేదండి. మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయండి. మన అన్ని కంపెనీల కంటే మన కంపెనీ రేట్ ఎక్కువ కూడా అమ్ముతున్నాం. ఎందుకు రేట్ ఎక్కువ అమ్ముతున్నాం అంటే ఏదో మిమ్మల్ని ఆకర్షించేసే రకరకాల ఆకర్షణ పథకాలు, రకరకాల డిస్కౌంట్లు, దీంట్లో మళ్ళీ అంతర పంటలు వేసి చెప్తానని మీరు 30 లక్షలు కొంటున్నారు కాబట్టి సంవత్సరానికి 30 లక్షలకు 1000 రూపాయలు చొప్పున మీకు సంవత్సరం కౌలు ఇస్తానని ఇటువంటి రకరకాల కంపెనీలు బయట ఉన్నాయని మనం ఎటువంటి ఏమి చెప్పండి. ఎర్రచంద్రం పంట అసలు అంతర సాగు ఏది పెట్టకూడదు, అంతర పంట ఏది పెట్టకూడదు. అలా పెట్టవచ్చు అంటే ఇవాళ మనం ఏ కంపెనీ కూడా ఇలా వేలాది ఎకరాలు ఇన్ని వెంచర్ల కింద ఏది వేయలేదు. ఏ కంపెనీ చూసినా 100 ఎకరాలు 400 ఎకరాలు 500 ఎకరాలు వేసిన కంపెనీలు ఉన్నాయి. కానీ ఇలాగ 2,500 2,400 ఎకరాలు పెట్టిందండి. రేపు 26 వెంచరు 27 వెంచరు 28 వెంచరు 3 వెంచర్లు ఒకేసారి మా కంపెనీ రిలీజ్ చేస్తున్నాడు. ఈ 3 వెంచర్లు కలిపి 3,000 ఎకరాలు సారీ 300 ఎకరాలు. అలాగా ప్రతి నెల 100 నుంచి 150 ఎకరాలు మేము అమ్ముకుంటూ వెళ్తూనే ఉన్నాయి. ఇన్ని వేలాది ఎకరాలు ఉన్నప్పుడు అంతర పంట వేయటం అన్నది మాకైతే కనుక ఇది కుదిరితే ఏ కంపెనీకి ఆదాయం మేము తీయొచ్చండి. అంతర పంట అన్నది అసలు ఎర్రచంద్ర పంటలో వేయకూడదండి. వేరే కంపెనీలు మీకు అంతర పంట ఇస్తున్నా సంవత్సరం మీకు ఆదాయం ఇస్తామని కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటిది ఉండదండి. ఎర్రచంద్రం అన్నది 10 సంవత్సరాలు దాటి ఆదాయం వస్తూనే ఉంటుందండి. ఏమంటే మన కంపెనీ అన్ని కంపెనీల కంటే ఎక్కువ రేటు ఎందుకు ఉంటుందంటే ఇది ఒక బ్రాండ్ అండి. ఇది సామాన్య రైతు ఈ ప్రకాశం నెల్లూరు ఈ 6 జిల్లాల్లో ఉన్న రైతులు కూడా ఇక్కడ దీన్ని కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎకరం పొలం అమ్ముకుంటే మన దగ్గర 1/4 ఎకరం వస్తుందండి. మన దగ్గర ఎకరం కొనాలంటే 4 ఎకరాల పొలం అమ్మితే మన దగ్గర ఎకరం వస్తుందండి. మనం వేళ ఎకరం 30 లక్షలు అమ్ముతున్నాడు. మీకు 3 విషయాల్లో మీకు అనుమానాలు ఎక్కువ ఉంటాయండి. మీకు మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మేము నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎర్రచంద్రం పొలం కొంటున్నామంటే 3 విషయాల్లో మిమ్మల్ని ఆటంకపరుస్తారని ఆ 3 విషయాల్లో మీకు నాలెడ్జ్ ఇస్తానండి. ఒకటి వచ్చేటప్పటికి అక్కడ అంత రేట్ లేదు అని అంటారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఎకరం 30 లక్షల రేటు లేదు అంటారు. ఇది నిజమేనండి. అలా మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకు లీగల్ ల్యాండ్స్ ఇన్లీగల్ ల్యాండ్స్ అని 2 రకాలు ఎక్కడ చూసినా ఉంటాయండి. మనకి ఇన్లీగల్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి ఈయన అన్నట్టు 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో దొరుకుతున్నాయండి ఇన్లీగల్ ల్యాండ్స్. ఇన్లీగల్ ల్యాండ్స్ లో కూడా అన్ని రకాల పంటలు పండుతాయండి. ఆ పంట తీసుకుంటానికి మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దానికి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ పంట తీసుకోవడానికి అవసరం లేదు. ఎర్రచంద్రం పంట వచ్చేటప్పటికి ఇది వాల్యూ పరంగా ఎంత అయితే అద్భుతమైందో దీన్ని పంట తీసుకుంటానికి కూడా రేపు పొద్దున కటింగ్ పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కట్ చేసి అమ్ముకోవాలి. గవర్నమెంట్ దగ్గర ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మన డాక్యుమెంట్ జిరాక్స్ మనం ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంటర్ చేసి పలానా ఏరియాలో నాకు పొలం ఉందంటే ఇన్ని ఎకరాలు ఇన్ని పలానా సర్వే నెంబర్లో నాకున్న ఎర్రచంద్రం మొక్కలు కట్ చేసుకుని మార్కెట్ చేసుకోవాల్సిందిగా కటింగ్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఒక లెటర్ పెట్టుకోవాలంటే ఆ లెటర్తో పాటు మీ డాక్యుమెంట్ జిరాక్స్ కూడా దానికి యాడ్ చేయాలి. మీ డాక్యుమెంట్ జిరాక్స్ యాడ్ చేసినప్పుడు దాన్ని లీగల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి పుట్టిన కానించి రికార్డెడ్ భూమా లేదా గవర్నమెంట్కి సంబంధించిన భూమా ఇన్లీగల్ ల్యాండ్ చూసుకుని అది ఇన్లీగల్ ల్యాండ్ అయితే మాత్రం కటింగ్ పర్మిషన్ ఇవ్వాలి. కటింగ్ పర్మిషన్ రాకపోతే మీకు వచ్చి 60% ఉన్నది మాకు వచ్చి 40% ఉన్నది. కాబట్టి ఇటువంటి లీగల్ ల్యాండ్స్ కొనాలంటే మాత్రం 10 లక్షల నుంచి 12 లక్షలు ఉందండి. మీరు మార్కెట్లో తెలుసుకోండి. ఎక్కడైనా సరే లీగల్ ల్యాండ్ పూర్తిగా మనకే మన వారసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అమలయ్యే పొలం లీగల్ ల్యాండ్స్ కావాలంటే 8 లక్షల నుంచి 15 లక్షల మధ్యలో ఉంది. మేము కూడా 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కొంటామండి పొలాన్ని. కొన్న తర్వాత దీన్ని మెయిన్ రోడ్ వచ్చేటికి 30 అడుగులు రోడ్డు తీస్తామండి. ఇంటర్నల్ రోడ్లు 16 అడుగులు తీస్తామండి. ఈ రకంగా ల్యాండ్లో 20% రోడ్లు పోతుంది. మీరు 1/4 ఎకరం కొనుక్కుంటే మీకు డాక్యుమెంట్ మీకు 1/4 ఎకరాల సరిహద్దు ఉంటుంది. నేను ఎకరం కొనుక్కుంటే ఎకరం సరిహద్దు ఉంటుంది. రోడ్లు మీకు సంబంధం లేదు. ఇక్కడ ఎక్కడ పొలాలు కొనుక్కున్నా దరిదాపుగా బోర్లు లేని ఉంటాయండి. ఇక్కడ ఈ 6 జిల్లాల్లో కూడా బోర్లు పడటం కూడా కష్టం అండి. కొంతమంది బోర్లు పడకపోవడం వ్యవసాయం అమ్మేసి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎక్కడ తీసుకున్నా 50 నుంచి 150 ఎకరాలు తీసుకుంటాం కాబట్టి ఏదో పక్కన మాకు బోరు పడుతుంది. ఇలా బోర్లు వేయటం డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం ఎంట్రన్స్ గేట్ పెట్టడం వాచ్మెన్స్ని పెట్టడం వర్కర్స్ని పెట్టడం మొక్కలు పెట్టడం మొక్కలు బతికించడం ఇది 5 సంవత్సరాల మొక్క అండి. చూడండి పక్కన చూడండి మొన్న పెట్టిన మొక్కలాగా ఉంది. ఇది మొక్కలు వచ్చేటికి మార్టాలిటీ విపరీతంగా ఉంటుంది. విపరీతంగా సరిపోతుంటాయి. ఈ మొక్క వెనకాల మళ్ళీ మొక్క పెట్టి బతికించడం ఇవన్నీ కూడా 10 సంవత్సరాల దాకా మళ్ళీ రైతు దగ్గర రూపాయి తీసుకోకుండా పెంచడం వల్ల మీ దగ్గర తీసుకున్న ఈ ఎక్స్ట్రాస్ మనీ ఏమవుతుందంటే 5 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు మాకు మెయింటెనెన్స్ సరిపోతాయి. మీ దగ్గర తీసుకునే ఎక్స్ట్రా డబ్బులు ఇవాళ ఒక రోజు కూలి పని కేకేసి మన ఇంటికాడ పని చేసి ఎంత కష్టం అయిపోతుందో చూస్తున్నారండి.
ఇప్పుడు అన్నిటిలోనే మనకి అధిగమిస్తున్నారు కానీ మ్యాన్ పవర్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈవేళ మా కంపెనీ 2016లో మొదలెట్టినప్పుడు 30 రూపాయల కూలి పనితో మొదలెట్టారండి. ఈవేళ 30 పక్కన 0 వచ్చి చేరిందంటే 300 అయిందండి. ఇక రాబోయే రోజులు ఎంత ఉంటుందండి? కాబట్టి మీ దగ్గర కలెక్ట్ చేసి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో మాకు 5 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు మెయింటైన్ సరిపోతుంది. 6వ సంవత్సరం కానీ కంపెనీ సొంత డబ్బులు పెడుతుంది. 6వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వయసు వచ్చే వరకు మాత్రం ఇది ఎర్రచందనం మొక్క 8 సంవత్సరాల వయసు వచ్చే మొక్క వరకు దీని దగ్గర ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం లేదండి. దీంట్లో ఎటువంటి క్వాలిటీ ఉండదు. ఎవరు దీన్ని కట్ చేసి కలర్ తెలుసుకున్నావు ఇది పొలతో సమానం. 8 సంవత్సరాలు దాటిన కానీ 9వ సంవత్సరం కానీ దీంట్లో ఎర్రచందనం క్వాలిటీ స్టార్ట్ అవుతుందండి. దీనికి వెంచర్ చుట్టూ హై ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారండి. 4 దశల్లో వెంచర్ చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్కి 24 గంటలు హై టెన్షన్ విద్యుత్తును పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవి టచ్ చేసినా సరే చనిపోతుంది. రెండోది ఇంటికి డాగులండి కుక్కల పర్యవేక్షణ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఉంటుంది. మూడోది ఇంటికి సీసీ కెమెరాలు ఉంటాయి. ఎంత హై క్వాలిటీ సీసీ అంటే హెచ్డీ క్వాలిటీ సీసీ కెమెరాలు వాడతారు. మన ఇంట్లో మనం కూర్చొని టీవీ చూస్తుంటే మనకి ఏ క్వాలిటీ ఉందో మీరు ఏ వెంచర్లో కొనుక్కున్నారో ఆ వెంచర్లో సీసీ కెమెరా లింక్ మీ వాట్సాప్కి పంపిస్తారు. ప్రతి వెంచర్లో కొనుక్కున్న రైతుకి ప్రతి అలా సీసీ కెమెరాలు ఆ పొలంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు మసులుతున్నారన్న సీసీ కెమెరా ఉంటుంది. 4వ స్టేజ్ దగ్గరికి లైసెన్స్డ్ గన్మెన్స్ ఉంటారు. ఇది 8వ సంవత్సరం దాటిన తర్వాత 8, 9, 10 3 సంవత్సరాలు దీనికి ఇన్సూరెన్స్ చేస్తారండి. ఇన్సూరెన్స్ నిమిత్తం మనకి ఎటువంటి